గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇక ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో వారికి ఒక చిన్న సమస్య. అదేమిటంటే కనుక ఎప్పుడు చవి చూడనటువంటి సమస్య జీవితంలో ఒకేసారి వస్తుంది. అదేమిటో తెలుసా అండి? భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం. అసలు ఈ భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఎట్లా వస్తుంది? దేనికి ఇడిపోతారు? పెళ్లి అవడమే గగనం అనుకుంటారు ఈ రోజుల్లో. కానీ పెళ్లి చేసుకుని కూడా ఉపయోగం లేకుండా భార్యాభర్తలు దూరంగా ఉంటే దేనికి పెళ్లి చేసుకోవటం? ఎవరికైనా వస్తుంది అనుమానం? వస్తుంది, ఖచ్చితంగా రావాలి కూడా. ఈ అనుమానంతోనే మనకి అసలు ఎందుకు విడిపోయారు అనేటువంటి ఆ అనుమానంతోనే మీకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆ క్వశ్చనే మీకు సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తుంది. ఒకటి, అసలు వృశ్చిక రాశి వారు ఉండే విధానం ఏంటి తెలుసా అండి? మాట మీద నిలబడతారు, మడిని తిప్పరు, అనుకున్నటువంటి సహాయం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మాట వచ్చిందా అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రాణానికైనా సహితం వారు ఎదిరిస్తూ ఉంటారు. ఎవరిని లెక్క చేయరు. అదేవిధంగా చాలా మంచి వ్యక్తులు, సహాయం చేసే దాంట్లో ముందుంటారు. నమ్మారంటే మాత్రం ప్రాణం పోయినా వదలరు. అలాంటిది వృశ్చిక రాశి వారికి పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటారు? బాధ్యతగా ఉంటారు, ఒక మాట పైన ఉంటారు, ఇక కట్టుబాటు ఉంటారు, కట్టుబాట్లలో ఉంటారు. అలాంటి వారికి కూడా ఇబ్బందులు ఉంటాయండి. ఏమిటో తెలుసా? పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యో భర్తో దూరమయ్యేదానికి కొన్ని రకాల క్రియల వల్ల అవుతూ ఉంటుంది. అదేంటంటే ఎదుటివారు మన మీద చూపించేటువంటి గౌరవ మర్యాదలు అనుకుంటాం అందరం. కాదండి, మన మీద వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు, వీటితోనే భార్యాభర్తను కూడా విడదీసేటువంటి తత్వానికి ఏర్పడుతూ ఉంటారు. ఎందుకు అంటే కనుక భార్య మీద కన్నేసినటువంటి వేరే పురుషుడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే స్త్రీ, పరస్త్రీ, ఇలాంటి వాళ్ళే కావాలని చెప్పేసి వారి జీవితంలో నిప్పులు పోసేదానికి చాలామంది తోడవుతున్నారు. అందుకని మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే అసలు భార్యాభర్తల మధ్యన విడిపోవటానికి ముందు వచ్చే సిమ్టమ్స్ గమనిద్దాం. వృశ్చిక రాశి వారికి అనీజీగా ఉండటం, ప్రతిసారి కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటివి రావడం, అలానే చేతులు కాళ్ళు గుంజడం లాంటివి వస్తే మీకు సంకేతం ఏంటంటే మీ భార్య భర్త మీకు దూరం అవుతున్నారు ఏదో విధంగా అని అర్థం. మరొక విషయం ఏంటంటే కనుక మీకు తినడానికి కూడా సహకరించినటువంటి టైము, మీకు ఎంత ఉన్నా కూడా తినలేనటువంటి పరిస్థితి, మీకు బిజీ లైఫ్, ఇంటికి వెళ్ళేదానికి కూడా సమయం లేనటువంటి లైఫ్, ఇది కూడా ఒక సంకేతం మీ భార్య భర్త మీకు దూరమైపోతున్నారు అని అర్థం. పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకుండా, మీరు పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం, అలానే ఏది తెచ్చినా కూడా ఇంట్లో సహకరించలేకపోవటం, సరిగా తినలేకపోవటం, సరిగా మీతో సహకరించకపోవటం, ఇవన్నీ కూడా సంకేతాలు. ఇకపోతే సరిగా తినలేకపోవడం కానీ, నిద్ర పట్టకపోవడం, ఆందోళన, చిరాకు, అలానే స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు వృశ్చిక రాశి వారికి ఎవరికైనా ఉన్నాయా? ఏదో విధంగా మీ భార్య భర్త మీకు దూరమవుతున్నారు. ఇక్కడే మనం గమనించుకోవాలి. ఇలాంటి సంకేతాలు అండి, వన్ సైడ్ హెడేక్ ఉండి సైనస్ ప్రాబ్లం లాంటివి వచ్చినాయి అంటే కనుక ఖచ్చితంగా మీకు భార్య భర్త దూరమవుతున్నారు ఏదో విధంగా అని అర్థం. ఇలాగా దూరం అవడానికి గల కారణం ఏంటంటే కనుక మనం ఇందాక అనుకున్నటువంటి విధంగా వేరే వ్యక్తుల ద్వారా అవ్వడం, అది కూడా మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖి, భానుమతి, ఏక్షిని, స్పిరిట్ లాంటివి క్రియలతో మిమ్మల్ని దూరం చేసేటువంటి క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటివి కూడా మిమ్మల్ని దూరం చేస్తే, ఇక జాతక ప్రకారంగా వస్తే కుజుడు 2, 4, 6, 8 స్థానాల్లో ఉండడం, అలానే శని భగవానుడు 6, 2, 9 స్థానాల్లో కనపడడం, అలానే చేసుకునే వారి దాంట్లో మీకు కంపాటబిలిటీ అంటారు 36 అవుట్ ఆఫ్ 36, ఈ 36లో 18 పాయింట్స్ రావాలి. ఇలా రాగలేదు అనుకుంటే మినిమం 15 పాయింట్లు రావాలి. ఇలా కూడా కాదు అనుకుంటే మీకు జాతక ప్రకారంగా, నామనక్షత్ర ప్రకారంగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితికి మీకు లగ్న మైత్రి, అలానే నక్షత్ర మైత్రి, రాశి మైత్రి, యోని మైత్రి అయినా మీకు కలవాలి. ఇలా కూడా కాదు అంటే కనుక ఖచ్చితంగా మీకు దాంట్లో ఎడబాటు భారం అయ్యేదానికి కనపడుతుంది. అది కోర్టు మెట్లు వరకు వెళ్ళేదానికైతే కనపడుతుంది. ఇలా భార్యాభర్తలు విడిపోవడానికి ఎన్నో రకాలైన కారణాలు అయితే కనపడుతున్నాయి. అలా విడిపోకుండా ఉండడానికి ముందుగా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లేదు విడిపోయిన తర్వాతైనా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుంటే కలిసేటువంటి యోగ్యత అయితే సశమేర కాకుండా కొంతమేర అయితే కనబడుతుంది. దీంట్లో ముఖ్యంగా మీకు ఉపశమనం కోసమైతే కొన్ని పరిహారాలు, దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక హనుమాన్కి ఆకుపూజ చేయించడం, అలానే హనుమాన్ సింధూరం తీసుకోవాలి, అలానే బియ్యం ఒక 1/4 కిలో, హనుమాన్ సింధూరం 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు,
తీసుకొని ఈ 3 కూడా ఆవు నెయ్యి వేసి అక్షంతల్లా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న వైట్ వస్త్రం తీసుకొని ఈ వైట్ వస్త్రం 3 పీసులు చేసి ఇవన్నీ కూడా కలిపి 3 ముడుపులు కట్టుకోవాలి. ఈ 3 ముడుపులు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కూడా సాయంత్రం సమయంలో తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకుంటూ భార్యాభర్తల మధ్య ఇద్దరు కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. నాకున్నటువంటి ఎఫ్ఐఆర్స్ కానీ, నాకున్నటువంటి చెడు వ్యసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ ఇవన్నీ దూరం చేసుకుంటానని మనం ప్రమాణం చేసుకుంటే ఆ ముడుపు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ, పొదలగొని చెట్లలో కానీ వేయాలి. ఇలా 3 రోజులు చేయాలి. ఇలా చేసినట్టయితే భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం కొంతమేర తగ్గుతుంది. మరొకటి, ఏదైనా పౌర్ణమి, ఏ పౌర్ణమి అయినా పర్వాలేదు, ఆ రోజు గ్రహణం రాకుండా ఉంటే చాలు. ఆ పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రగ్రహణం పడేలాగా కాచి చల్లార్చినటువంటి ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ ఒక గ్లాస్ తీసుకొని, అంటే 200 ml మినిమం తీసుకొని, దాంట్లో తేనె, కుంకుమ పువ్వు కలుపుకొని, జాజికాయ చూర కలుపుకొని, ఆ పాలు ఉదయించేటువంటి చంద్రగ్రహణాలకు చూపించి భార్యాభర్తలు ఒకరికొకరు ఇరువురికి కూడా తాగించుకోవాలి. అది వెండి గ్లాస్ అయితే ఇంకా మంచిది. ఇలా తాగించుకున్నట్టయితే కనుక, లేదా మట్టి కుండైనా ఇంకా మంచిది. అంటే మట్టిలో సంబంధించినటువంటి పిడతలు ఉంటాయి, దాంట్లోనే మంచిది. ఇలా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి ఎడబాటు భారం కొంతమేర తగ్గుతుంది. ఇంకా మీలో అనేజీగా ఉంది, అన్ఫిట్గా ఉంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, భార్యాభర్త దూరడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. నాగదోషం, కాలసర్ప దోషం, కుజదోషం, పితృదోషాలు, కలత్ర దోషాలు, ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి అన్ని దోషాలు పటాపంచలేదానికైతే ఏదైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా గురువుల్ని కూడా నమ్మే విధంగా లేదు, మంచి గురువుని చూసుకుని ఎంచుకొని వెళ్ళాలి. అప్పుడు పరిష్కార మార్గం అనేది మీకు లభ్యపడుతూ ఉంటుంది. అలానే మీ యొక్క జాతకం అనుకుంటారేమో, ఇది ఈ రాశి వారికే అని అనుకుంటారేమో. అలా కాదండి, ప్రతి ఒక్కరికి కూడా నామనక్షత్ర ప్రకారంగా అయినా లేదా జాతక పరిశీలనలైనా ఇక్కడ మేజర్గా మనం చూసుకున్నట్టయితే కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు మీ నామనక్షత్ర ప్రకారంగా రాసి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనము సమస్యని సూచిస్తున్నాం కానీ మీ యొక్క రాశిని అనేది పర్టికులర్గా కాదు. ముఖ్యంగా మనం చెప్పినటువంటి పరిహారం ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ భార్యాభర్త దగ్గర అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా మీకు అవ్వట్లేదంటే కనుక నిజంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం అండి. ఎందుకంటే ఒకటి గమనించుకోండి, మనము పెళ్లి చేసుకునేటువంటి ముందు ఇరువురు, అంటే అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి వారి యొక్క జాతక చక్రం తీసుకొని వారి యొక్క నక్షత్రాలు ఏంటి, గుణగణాలు ఏంటి, వారి యొక్క రాశి ఏంటి, వీరి యొక్క కంపాటబిలిటీ, వారి యొక్క మైత్రి ఎంత కలిసింది అని చూసి ఎన్నో వందల మంది యొక్క దీవెనలు తీసుకొని ఆ ఒక ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకునేటువంటిది అయితే కనిపిస్తుంది. అలాగ పెళ్లి చేసుకొని విడిపోతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఆలోచించుదాం, ఏదో కారణం అయితే ఉంటుంది కదా. ఆ కారణాన్ని మనము వెలికి తీయాలి, వెతకాలి. నిజంగా మనం ఆ కారణం ఏంటి, ఎవరైనా కన్ను వేశారా, నిజంగా జాతక పరిశీలనలో కనుక తప్పులుంటే వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుందా, లేదా మన అనుమానమా, లేదా మన కోపమా, మన చేతకంతనమా, మన ఎదుగుదల లేకపోవటమా, ఏదో ఒక కారణం అయితే ఉంటుందండి విడిపోవటానికి. ఈ కారణాన్ని మనం ఖచ్చితంగా వెతకాల్సిందే. ఇక వాస్తు ప్రకారంగా లోపం ఉందా, అప్పులు పాలై ఉన్నామా, ఆరోగ్యం క్షీణిస్తుందా, పిల్లలు పుట్టట్లేదా, ఇలాంటి ఎన్నో కారణాలు కదా. ఈ కారణాలకు సంబంధించినటువంటి పరిహారమే ఇప్పుడు మనము సూచిస్తున్నాం. ఈ పరిహారము అందరూ కూడా చేసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మాకు ఈ రాశి ఉందండి, ఈ పరిహారం చేయాలా లేదా అనేది లేదు. పరిహారం చేసుకోవడం వలన సందర్భంగా సారంగా చేసుకోవాలి తప్పితే వాటి వలన నష్టపోయేది కానీ ఇబ్బంది పడేది కానీ లేదు. ఆ పరిహారం వలన మీకు మంచి జరిగిందా, సంతోషం. లేదు అంటే కనుక నిజంగా మీ మీద చెడు వ్యసనంతో, చెడు కన్నుతో, మీ పెద్దల పూర్వీకుల దోషాలతోనో, లేదా మాట మంచి ఉన్నా, లేదా డబ్బు ప్రకారంగా ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతుంటాయి. కాబట్టి ఇంకా ఏదైనా సమస్య ఉండి మీ మీద నిజంగానే కారణాలు ఉంటేనేనండి మీకు జరిగేటువంటి అనేజీ కావచ్చు, అన్ఫిట్ కావచ్చు, లేదా ఇంకేదైనా సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకుగా జరిగేవి కాదు, ఎవరో మిమ్మల్ని చేపిస్తున్నారు. ఇది మాత్రం గమనించుకొని సంప్రదించవచ్చు. ఈ సంప్రదిస్తే నిజంగా మీకు పరిష్కార మార్గం అయితే చూపించేదానికైతే ప్రయత్నం చేద్దాం. మీకు గ్రహరీత్యా దోషాలున్నా, మీకు జాతక ప్రకారంగా తెలియకపోయినా, లేదా మీకు ఇంకేదైనా ప్రకృతిలో దోషాలున్నా, మీకు ఇంకా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలున్నా, అలానే మీకు ఇంకా ఏమైనా సరే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు జరిగినా అవి మీకు స్వయంగా తెలియనటువంటి విద్యలు ఉంటాయి. అది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కూడా నామ నక్షత్ర ప్రకారం కూడా చూసుకొని సంప్రదిస్తే కనుక ఇక్కడ కారణం ఒకటే, భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి. అది రాజ్యాంగం.
అది శాస్త్రం. లేదు అంటే ఏదో ఒక కారణం వల్ల విడిపోతున్నారు. ఆ కారణాన్ని వెతకాలి, దాన్ని సమశుద్ధంగా ఆ కారణానికి వైదొలిగితే ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. సుఖంగా సంతోషంగా ఉండేటువంటి దాంపత్య జీవితం, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పరిహారాలు చెప్పుకున్నాము. ఇవి అందరూ కూడా ఆచరించి పాటించి చేసి వృత్తులుగా చేసేసుకుని ఈ యొక్క మార్గాన్ని కూడా వెంచుకొని మీకు ఉన్న సమస్యని పరిష్కార మార్గానికి ఒక ప్రయత్నంగా చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓకేనా?